జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలతో ఎన్నో పథకాలు అమ్మ ఒడి, రైతు భరోసా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ఇప్పుడు ఒక పల్లెటూరుకి వెళ్ళిన మాట అయితే ఏ విలేజ్కి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఏ గ్రామానికి వెళ్ళినా విలేజ్ క్లినిక్, సచివాలయము అన్నీ రైతు భరోసా కేంద్రం ప్రతి ఊర్లో కట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి వాళ్ళు ఏం డెవలప్ చేస్తారని మళ్ళీ అమరావతిలో 40,000 ఎకరాలు కావాలంట. సరిపోలేదేమో ఈ ఎమ్మెల్యేలకి ఇలా పంచుకొని తినడానికి, మళ్ళీ రైతులను మోసం చేయడానికి ఈ విధంగా వాళ్ళు కుతంత్రాలు చేస్తున్నారని. అంత మించి చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసేది ఏం లేదు, చేయడు. దానికి ఒత్తాసు పలికేవాడు పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రి ఆడన్న ఆయన ఆంధ్రప్రదేశ్గా తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి. ప్రతిరోజు తెలంగాణలో మాదాపూర్లోనే ఉంటుండు. అసలు ఆంధ్రప్రదేశ్ అతను తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి. మాదాపూర్లో ఉండాలన్నా ఏడు విజయవాడలో ఉండాలన్నా, మళ్ళీ పొద్దున్న లేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు బెంగళూరులో ఉంటున్నారు, బెంగళూరు వారానికి 4 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నారు ప్రజలకు. అటువంటి వ్యక్తిని పట్టుకొని ప్రతిరోజు హైదరాబాద్లో ఉండే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అసలు తగిన చర్య కాదన్న.